బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల పేదలకు ఉచితంగా కళ్లజోళ్లు బట్టలను పంపిణీ చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ కాకినాడ పూర్వ అధ్యక్షులు రామసుబ్రహ్మణ్యం పివి సుబ్బారావులు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో బాదం బాలకృష్ణ ఓల్డ్ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ సౌజన్యంతో పేదలకు కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ జిఎల్ జగన్నాథరావు అధ్యక్షత వహించగా క్లబ్ సభ్యులు పివి సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు పాత బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పివి సుబ్బారావు రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా నిరుపేదలకు ఉచితంగా కళ్లజోళ్లు అందించడంతో పాటు బట్టలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, బాదం కృష్ణారావు పాల్గొన్నారు. ఉపయోగించే స్థితిలో ఇస్తాము. అలా ఇవ్వడం వల్ల మాకు ఎంతో తృప్తి కలుగుతుంది. అది లాస్ట్ ఇయర్ ఒక 10 డేస్ బ్యాక్ 50 ఇచ్చాము. ఇలా రకరకాలుగా మేము దుస్తుల వారీగా ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ దుస్తులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం మాకెంతో చాలా సంతృప్తి కలిగించే విషయం. కాబట్టి ఏంటంటే ఇలాంటి కార్యక్రమంలో ఎంతమంది మా లేఖకులు పాల్గొనాలి. అదేవిధంగా మేము కూడా మన ఇంట్లో ఉన్నవి మంచి మంచి బట్టలు కలెక్ట్ చేసి ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఎంతోమందికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా అన్ని వయసుల వాళ్ళకి, చిన్నలకి, పెద్దలకి వాళ్ళకి సరిపోయే బట్టలన్నీ మేము కలెక్ట్ చేసి ఈ కార్యక్రమంలో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మా లయన్స్ క్లబ్లు అందరూ మిగతా అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా మా లయన్స్ క్లబ్లు కనుక ఎప్పుడు చిన్నట్టు కనుక మేము వాళ్ళకి కావాల్సిన అవసరం తగ్గట్టుగా ఈ బట్టలు సేకరించి వాళ్ళకి ఇస్తాం. నిరుపేదలకు కళ్ళజోళ్ళు, ఉచిత దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం 2014 నుంచి సాగుతుంది. ఎవరైనా సరే ఎవరిలో అయినా వాడేసి ఉపయోగంలో లేని కళ్ళజోళ్ళు కానీ, కళ్ళకి ఫ్రేమ్లు కానీ కనుక లయన్స్ క్లబ్ కాకినాడలో ఇస్తే అది మళ్ళీ అవసరమైన వాళ్ళకి కళ్ళద్దాలు బిగించి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం గవర్నమెంట్ హాస్పిటల్లో చీటీ రాయించి తెచ్చుకుంటే కనుక తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ జరుగుతుంది. ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. వాళ్ళకి 10 రోజులు ఒకసారి అందరికీ ఎవరైతే ఉన్నారో అవసరం ఉన్నారో వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి